ఐశ్వర్యం, అదృష్టం కావాలంటే రథసప్తమి రోజు ఏ రాశివారు ఏం చేయాలో తెలుసా? జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుని సంబంధించిన ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో సూర్యుడి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జాతకంలో సూర్యుడు శుభదృష్టి ఉంటే ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుంది. మరి ఏ రాశివారు ఏ వస్తువులు దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. ఎర్రటి వస్త్రం, శనగలు, బెల్లం దానం చేయడం వలన మనం చేసే పనుల్లో స్థిరత్వం కలుగుతుంది. వృషభ రాశి. బియ్యం, పాలు, చక్కెర, తెల్ల నువ్వులు దానం, తెల్ల బట్టలు దానం చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి. ఆకుపచ్చని దుస్తులు, డబ్బు, పసుపు, పాలు, పెసరపప్పు దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. కర్కాటక రాశి. పాలు, తెల్లని వస్త్రాలు, బియ్యం, వెండి, తెల్ల నువ్వులు దానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడే కాబట్టి గోధుమలు, తేనె, చిక్కి, దుప్పట్లు, బెల్లం దానం చేయడం వల్ల సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కన్యా రాశి. ఆకుపచ్చ కూరగాయలు, గోవుకు ఆహారం, పప్పు ధాన్యాలను దానం చేస్తే ఆరోగ్యానికి మంచిది. తులారాశి. బియ్యం, తెల్లని వస్త్రాలు, పంచదార, బియ్యం, దుప్పటి, చక్కెర దానం చేయడం వలన విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి. వేరుశెనగ, బెల్లం, నువ్వులు, ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వలన ఆత్మవిశ్వాసం, శత్రుజయం లభిస్తాయి. ధనురాశి. పసుపు రంగు వస్త్రాలు, శనగపిండి, పప్పు ధాన్యాలను దానం చేస్తే జ్ఞానం, శ్రేయస్సు కలుగుతాయి. మకర రాశి. నల్ల నువ్వులు, లడ్డు, దుప్పటి, నల్లటి దుప్పటి, నూనె, నల్ల నువ్వులు, ఇనుప వస్తువులు దానం చేయడం వలన శని ప్రభావం తగ్గి సూర్యశక్తి లభిస్తుంది. కుంభరాశి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, తోలుబూట్లు, ఉసిరిపప్పు, కిచిడి, నువ్వులు, బియ్యం, శివాలయంలో నువ్వుల నూనె ఇవ్వడం వలన శని ప్రభావం తగ్గి సూర్యశక్తి లభించి అనుకున్న పనులు నెరవేరుతాయి. మీనరాశి. పసుపు, ఆవాలు, శనగపప్పు, వస్త్రాలు, బియ్యం, పప్పు, నువ్వులు, పసుపు పండ్లు, పసుపు రంగు దుస్తుల దానం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందుతారు. ఇంకా తెల్లవారుజామునే నిద్రలేవాలి. మగవారు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయాలి. ఆడవారు చిక్కుడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయాలి. సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పఠించాలి. సూర్యుని ఎదురుగా నిలబడి దోశలలో నీళ్లు పోసుకుని ఒక రాగి పాత్రలో వదలాలి. తర్వాత ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టుకు పోయాలి. గోవుకు గోధుమలు ఆహారంగా ఇవ్వాలి. శివాలయాన్ని సందర్శించి పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయాలి. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం శ్రేయస్కరం. పైన పేర్కొన్న దాన ధర్మాలు మీ శక్తి కొలది చేయడం వల్ల మీ జీవితం సుఖ సంతోషాలతో నిండుతుంది.